బ్రహ్మంగారు చెప్పినవన్నీ నిజమవుతున్నాయా? అందుకే ఎప్పుడూ చూడని వింతలు చోటు చేసుకుంటున్నాయా? అంటే అవుననే అంటున్నారు కొందరు. ముఖ్యంగా హిందువులు గోమాతను లక్ష్మీదేవికి ప్రతిరూపంగా భావిస్తుంటాం. నిత్యం పూజలు చేస్తుంటాం. కొందరైతే గోవుకు సైతం ఘనంగా సీమంతాలు చేస్తారు. పుట్టిన దూడలకు వేడుకగా బాలసార కూడా చేస్తారు. ఇలా చాలా మంది గోమాతను దైవంగానే భావిస్తారు. అందుకే గోవు లేదా గేదెకు సంబంధించిన ఏ వింత చోటు చేసుకున్నా అది వెంటనే వైరల్ అవుతుంది. తాజాగా అలాంటి వింత ఘటనే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో చోటు చేసుకుంది. ఒక దూడ 8 కాళ్లతో జన్మించింది. దీంతో ఆ దూడను చూసేందుకు భారీగా చుట్టుపక్కల వారు గుమిగూడారు. సాధారణంగా సోషల్ మీడియా ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రపంచంలో ఎక్కడ ఏ వింత జరిగినా వెంటనే నెట్టింట్లో ప్రత్యక్షమవుతుంది. ప్రకృతిలో జరుగుతున్న కొన్ని పరిణామాలు, కొన్ని వింతలు చూసేవారికి చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. మరికొన్ని ఘటనలైతే షాక్ తగిలేలా చేస్తాయి. ఏపీలో ఇలాంటి వింత ఘటనలు ఎన్నో కూడా ఈ మధ్య చోటు చేసుకుంటున్నాయి. పంది కడుపున వింత జీవి పుట్టడం, ఆవు పంది పిల్లకు పాలివ్వటం వంటి రకరకాల వింతలు సమాజంలో నిత్యం ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉంటాయి. అసలు ఎప్పుడూ జరగనివి, ఊహించినవి కనిపించినప్పుడు అద్భుతం అనిపిస్తే మరికొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అలాంటి వింతలు క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. ఇలా ఏ వింత ఘటన జరిగినా పోతులూరి వీరబ్రహ్మం గారు కాలజ్ఞానంలో చెప్పినట్టు జరిగాయని కామెంట్ చేయటం సహజం. అలాంటి వింత సంఘటన ఆంధ్రప్రదేశ్లో వెలుగు చూసింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలలో గోకవరం మండలం మురళీనగర్కు చెందిన ఓ రైతు ఇంట్లో వింత దూడ జన్మించింది. దేవిశెట్టి రత్నాజీ అనే రైతు ఇంట్లో ఓ గేదెకు 8 కాళ్లు కలిగిన దూడ జన్మించింది. ఈ వింత దూడను చూసేందుకు స్థానికులు ఎగబడ్డారు. 2 వెన్నుముకలు, 8 కాళ్లు, ఒకే తలతో జన్మించిన ఈ దూడను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఆ దూడకు వెంటనే వైద్య పరీక్షలు చేయించారు. జన్యుపరమైన లోపాల కారణంగానే ఇలాంటి దూడలు పుడతాయని వైద్యులు చెప్పారు. ఇలాంటి దూడలు బతకడం కూడా చాలా అరుదే అంటున్నారు.